నమస్కారం. నా పేరు కమలనాభ ప్రసాద్. నేను ఈ వీడియో చేస్తున్న విశ్వనాథన్ గారు, బ్రహ్మలింగేశ్వరరావు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ రిప్రజెంటేటివ్స్గా పనిచేసేవాళ్ళం. మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే మనకు తెలిసిన విషయాల్లో కొన్ని విషయాలను బయటికి తీసి వాటిని హైలైట్ చేసి మనకంటే విద్యాధికులైనటువంటి డాక్టర్ల ముందు ప్రజెంట్ చేయటమే. ఆ రోజుల్లో ఇది మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క ఉద్యోగం. మేమంతా రిటైర్ అయిపోయి ఖాళీగా ఇళ్లల్లో కూర్చుంటే బ్రహ్మలింగేశ్వరరావు గారు మాత్రం ఈ కఠినమైనటువంటి వేదాంత విద్యని అభ్యసించి వాటిలో కొన్ని విషయాల్ని హైలైట్ చేసి మాలాంటి వాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యేట్లుగా చెప్తున్నారు. కాబట్టి నేను బ్రహ్మలింగేశ్వరరావు గారికి సర్వదా కృతజ్ఞుడిని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. Adi Shankaracharya wrote a number of Vedantic works for imparting knowledge of the self and the universal spirit. He also composed a number of hymns to foster bhakti in the hearts of men. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణిః వహంతి సింధూరం ప్రబల కబరీ భారతిమిరద్విషాం బృందై బందీకృతమివ నవీనాత్కిరణం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితాపరాంబికాయై నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈరోజు మా సన్నిహితులు, మా శ్రేయోభిలాషులు నన్ను ఏదైనా ఒక ప్రవచనం మంచి విషయం మీద చెప్పండి అని అన్నారు. అయితే నా స్థాయిలో నేను ప్రవచనం అని చెప్పాలి అంటే నేను ప్రవచనం చెప్పే స్థాయిలో నేను లేను. కానీ ప్రసంగం అనొచ్చు ఒక రకంగా. ఇది ఒక చిన్న సత్సంగం అనుకుంటే ఈ సత్సంగంలో నేను ఒక భాగస్వామి అనుకుంటే నేను మాట్లాడుతున్నట్టు అనుకోవచ్చు. అయితే అసలు ప్రవచనం అంటే ఏమిటి ఒకసారి చూద్దాం. ఎందుకు నేను ఆ స్థాయిలో లేను అనేటువంటిది కూడా నామట నేను విమర్శ చేసుకుంటూ కూడా నాకు తెలియాలి కదా, 10 మందికి కూడా తెలియాలి కదా. ప్రవచనం అంటే శాస్త్ర ఇతిహాస పురాణాల మీద బాగా పట్టుండి ఉండాలి. అలాగే వేదాంగాల మీద కూడా వాళ్ళకి పరిజ్ఞానం ఉండి ఉండాలి. ఏ విషయం ఉన్నప్పటికీ కూడా సునాయాసంగా వాళ్ళ యొక్క ధారణా శక్తితోటి ఆ విషయం స్ఫురించాలి వాళ్ళకి. అటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రవచనం. ఇప్పుడు నేనేమిటి పెద్దవాళ్ళు చెప్పిన విని వినడం, లేకపోతే కొన్ని గ్రంథములు పరిశీలన చేసి చెప్పడం, నాకు అర్థమైన రీతిలో నేను చెప్పడం. అందుకని ఇది ప్రవచన స్థాయిలో కాదు అనేటువంటి మాత్రం నేను మొట్టమొదట అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. అయితే ఏ విషయం గురించి నేను మాట్లాడాలి అనేటువంటి విషయం వస్తే కొంతమంది ఏమన్నారంటే మీ ఇష్టం వచ్చిన విషయం చెప్పండి అన్నారు. అయితే నేను ఎంచుకున్న విషయం ఏంటంటే, అంటే అమ్మవారు నాకు కల్పించిన సంకల్పం అండి. కనకధారా స్తోత్రం చాలా మంది చదువుతూ ఉంటారు. అయితే కొంతవరకు కొంత అర్థం, కొంతమందికి అర్థం గ్రహించినప్పటికీ కూడా దానిలో ఉండేటువంటి
అంతరార్థం ఏమిటి, సంకేతార్థం ఏమిటి, లేకపోతే పరమార్థం ఏమిటి అనేటువంటి కూడా చాలామంది దాన్ని పట్టించుకోరు. అందుకని ఆ విషయములు కూడా మేళవించి మనం కనకధార స్తోత్రం చెప్పుకోవాలి అని నేను సంకల్పించుకున్నాను. అమ్మవారు నాకు సంకల్ప శక్తి ఇచ్చింది, సంకల్ప సిద్ధి కూడా కలిగిస్తుంది అయిన అమ్మవారికి నమస్కారం చేస్తూ మనం కనకధారలో ప్రవేశిద్దాం.